హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో టాప్. రంగారెడ్డి జిల్లాలో చివరి దశకు చేరుకున్న నివాసాలు ప్రతిపాదనలకు తగ్గట్టుగానే మంజూరు. వికారాబాద్ జిల్లా లక్ష్యానికి దూరం. ప్రతి సోమవారం బిల్లులు చెల్లింపు. అత్యధికంగా గ్రౌండింగ్. కల్వకుర్తి నియోజకవర్గంలో శంషాబాద్, సుల్తానాపూర్లో ఒక ఇల్లు పూర్తి. ఎన్నో ఆశలతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూసిన వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించారు. ఆ తర్వాత అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలాల వద్ద ఫోటోలు తీసుకొని మంజూరు చేశారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు అవినీతికి, అక్రమాలకు పాల్పడకుండా జియో ట్యాగింగ్తో ప్రభుత్వం పనులు చక్కబెడుతుంది. దీంతో ఇంటి నిర్మాణం సాఫీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మంజూరైన ఇళ్లలో అత్యధికంగా రంగారెడ్డిలో నిర్మాణాలు చేస్తున్నారని జిల్లా అధికారులు అయితే వివరించారు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టాప్లో ఉందని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఇవి వచ్చేసి మన రంగారెడ్డి జిల్లా అయితే ముందంజలు ఉందని ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో రంగారెడ్డి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించారు. అనంతరం అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణ ఖాళీ స్థలాల వద్ద ఫోటోలు తీసుకుని మంజూరు చేశారు. చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో 62% గ్రౌండింగ్. వికారాబాద్లో 12,126 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రంగారెడ్డికి 17,440, వికారాబాద్కు 9,717 ఇండ్లు మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్, గ్రౌండింగ్ చేసిన ఇళ్లలో రంగారెడ్డి ముందు వరుసలో ఉందని ప్రభుత్వ లెక్కలు వివరిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10,627 ఇండ్లు గ్రౌండింగ్ కావడంతో 62%తో రాష్ట్రంలో రంగారెడ్డి టాప్లో ఉంది. అదే వికారాబాద్ జిల్లాలో కేవలం 2,005 ఇండ్లు మాత్రమే గ్రౌండింగ్ జరిగినట్లు అధికారులు అయితే చెప్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,369 ఇండ్లు బేస్మెంట్ పూర్తి చేయగా 70 ఇండ్లు గోడలతో ఇట్లయితే చూసుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఎవరికైతే నేను చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను, దాదాపు ప్రతి విలేజ్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు. అయితే ఎట్లా పంపిణీ చేశారంటే ఈ వాళ్ళ విలేజ్కి ఎన్నైతే శాంక్షన్ చేశారో ఆ ఇండ్లలో ఎవరికైతే ఈ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారో వారికి మాత్రం ఫోన్ చేసి ఒక ఫంక్షన్ హాల్ లేదా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అయితే ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ గ్రౌండింగ్ ప్రక్రియ అవన్నీ తర్వాత జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్లో రాలేదో వారికి నెక్స్ట్ విడత ఏదైతే ఉంటుందో, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పుడైతే వారికి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేశారని చెప్పేసి ఇక్కడ మన ప్రభుత్వ వర్గాలు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి, మీకు కూడా ఇల్లు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.